హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంత్ బ్లాగర్. సో మనం చాలా రోజుల తర్వాత ధూల్పేట్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ వీడియో తీసేది మనం బడంపేట్ గణేశుని దగ్గరికి, ఇక్కడ అంటే జైసింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో లోపలికి చూపిస్తా, వెనకాల ఉంది గణేశుడు, చాలా బ్యూటిఫుల్ ఉంది శివుని రూపంలో. సో లోపలికి చూపించేస్తాను బాయ్. నడు బాయ్, లోపలికి వచ్చి మొత్తం అది చూపించేస్తాను. ఓ మనకి బడంపేట్ గణేశుడు చూసిరా మీకు, శివుని అవతారంలో ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. గణేశుడు హైట్ వచ్చేసి మనకి 20 feet ఉంటుంది. చూసుకోండి మీకు, మొత్తం శివుని అవతారంలో బ్లూ కలర్ అవుట్పుట్లో వస్తుంది అనమాట ఈసారి గణేశుడు. చేతిలో డమరుకం ఉంది, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్లో మాత్రం మనకి త్రిశూలం ఉంది. ఇంకా త్రిశూలం అయితే పెట్టలేదు. సో మనం చూసుకోండి మెడగా పాము అన్న. ఈ వినాయకుడు అయితే మనకి ఒకటే సింగిల్ పీస్ అయితే ఉంటుంది మొత్తం హైదరాబాద్ మొత్తంలో. సో పక్కన చూసుకుంటే మాత్రం వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలరింగ్ అయితే వేసి పెట్టేసారు, కొద్దిగా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా ఉందన్నమాట. సో వినాయకుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా ఒక 22 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. సో ఈ వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే మన శివుని రూపంలో. సో ఈ రోజే కలరింగ్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. సో చూసుకోండి వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ కూడా ఉందో. ఆ డమరుకం చూడండి, చేతిలో పాము. మళ్ళీ పక్కన చూసుకుంటే మాత్రం దౌడ్ సైడ్ వినాయకుని అయితే తయారు చేస్తారు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు ఒక 12 feet అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి సినిమాటిక్ అయితే మీరు చూసేయండి, మీకు మొత్తం చూపించేస్తా. అన్న ఇటు పక్క వచ్చేసి ఇంకో వినాయకుడు 13 feet హైట్ ఉంటుంది. అన్ననైతే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తుండో వినాయకుని ఇయర్ కాడ. సో ఇప్పుడే బయటికి వేరే షెడ్కి వెళ్ళి వచ్చినాం. సో ఇక్కడ అయితే మనకి కొద్దిగా చేంజ్ అయితే వచ్చింది. వినాయకుల్లో మనకి కండువా ఉంటుంది చూడండి, దానికైతే ఎల్లో కలర్ అయితే వేసి పెట్టిర్రు. కండువా ఇంకా పంచ అయితే మనకి ఎల్లో కలర్ అవుట్పుట్లో అయితే వస్తుంది. సో వినాయకుడు మొత్తం ఈ ఫ్రేమ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండవు వినాయకుడు. ఆ ఫేస్ చూడండి మీరు, ఎంత భారీగా ఉండో వినాయకుడు. సో పక్కన చూసుకుంటే దగుడు సైడ్ వినాయకుడు ఉండు. సో ఈ వినాయకునికి అయితే కలరింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది. వినాయకుడు అయితే మొత్తం ఫ్రేమ్లో అయితే పడతలేడు అనమాట. సో మీరు ఊహించుకోండి ఎంత హైట్ ఉందో వినాయకుడు అయితే. మనకి ఎంత పర్సనాలిటీ చూడండి వినాయకుడిని, ఎంత హైట్ అవుతుందో వినాయకుడు. సో ఇక్కడ పక్కకు వచ్చేస్తే మాత్రం ఇంకా 3 idols అయితే వీరు తయారు చేస్తారు. ఈ వినాయకుడిని చూసుకుంటే మనకి తుండం వచ్చేసి లాంగ్ ఉంది. సో మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే దాని బ్యాక్ సైడ్ వినాయకుడు మనకి ఒక 18 feet హైట్ ఉంటుంది. కాకపోతే పగడే అయితే వస్తుంది. సేమ్ ఇది కూడా దగుడు సెట్ అయిపోయే వినాయకుడు. సో ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.